యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే నిన్న జరిగిన ఏదైతే టీటీడీ ఇన్సిడెంట్ ఉందో నిజంగా చాలా బాధాకరం. వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటామని పోయి వైకుంఠానికి చేరుకున్నారు. అయితే ఇందులో ఫెయిల్యూర్ ఎవరిది ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ మేనేజ్మెంట్ది ఉంది, పోలీస్ వాళ్ళది ఉంది, గవర్నమెంట్ది కూడా ఉంది. వేల కోట్ల డబ్బులు తిరుపతి నుంచి వెల్ఫేర్కి తీసుకుంటారు. మళ్ళీ అక్కడ వచ్చిన భక్తులకి చూడరా? అవసరం లేదా? మీరు ఈరోజు టికెట్ ఇష్యూ చేస్తా అన్నారు. అలా అంటే నిన్న మార్నింగ్ నుంచే మీరు క్యూ లైన్లో వాళ్ళని ఎందుకు నిలబెట్టాలి? ఏమీ అవసరం. వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా నిల్చున్నారు. అందులో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి. ఎక్కడ వెళ్తారు మీ క్యూ లైన్లో నిలబెడితే? మీ తప్పు లేదా? దీంతో పాటు నిజంగా చెప్తున్నా, ఇందులో నేను భక్తులది కూడా తప్పు పడతాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. మీ ఇంటి పక్కన ఉన్న గుడి కదా, మీ ఇంట్లో ఉన్న దేవుడు కదా. పలోమని ఎత్తిపోయి అందరూ అసలు అంటే సినిమా కన్నా అలానే బిహేవ్ చేస్తారు, గుడి కన్నా అదే బిహేవ్ చేస్తారు. ఏంటి ఇది? మీలో అసలు మార్పు అనేది రాదా? ఇంకా దేవుడు అనేవాడు ఎక్కడైనా దేవుడే కదా. మీకు తెలుసు వైకుంఠ ఏకాదశి రోజు గుడిలో ఎలా ఉంటుంది అనేది. దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాము? ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని దేవుడిని చూసుకొని మనకు కావాల్సిన కోరికలు తీర్చమని అడుగుతాం. అలాంటిది మీకు తెలుసు తిరుపతిలో నార్మల్ రోజులని వెళ్తే ఇలా పట్టి ఇలా ఎత్తేస్తారు. అలాంటప్పుడు ఇలాంటి టైంలో వెళ్తే ఎంత క్రౌడ్ ఉంటుంది? మీరు మీ గురించి ఆలోచించాలి కదా. వేరే వాళ్ళ మీద ఇంకెన్ని రోజులు నింద వేస్తారు? మీ జీవితం మీరు ఆలోచించాలి. వేరే వాళ్ళు మీ లైఫ్ గురించి ఆలోచించరు. వాళ్ళని వీళ్ళని నిందించడం మానేసి మేల్కోండి మీరు. అండ్ ఇదంతా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. నిజంగా ఆ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేసింది. ఏంటి అది? నిజంగా తిరుపతి హిస్టరీలోనే ఇది ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. దీనికంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినాయి తిరుపతిలో, ఎప్పుడు ఇలాంటిది కాలేదు. ఇప్పుడు 40 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ ఉన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని అందరం కోరుకుందాం. ఇంకొకసారి ఇలా జరగకుండా మనం జాగ్రత్త పడదాం. థ్యాంక్ యూ సో మచ్.